బరాక్ ఒబామా జోబులో హనుమంతుడి యొక్క చాలీసా ఉంది. మనం పాడుతున్నాం అంతేగాని దాంట్లో ఉన్న శక్తిని ఇప్పుడు గమనించామంటే లేదు. ఆయనకు అర్థమైంది. హనుమాన్ చాలీసాలో భూత పిశాచ నికట నహి ఆవై. భూత పిశాచాలంటే ఈ యొక్క కలియుగంలో టెన్షన్, ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ ఇవన్నీ అవే. ఇవన్నీ పోతాయని ఆయనకు అర్థమైంది. అందుకని ఆయన ఏం చేశాడు, హనుమంతుడి యొక్క బొమ్మ జోలో పెడుతున్నాడు. ఆయన కనీసం హనుమంతుడి యొక్క సింధూరాన్ని పెట్టుకో మనం. వాళ్ళకు అర్థమైంది హనుమంతుడి యొక్క శక్తి ఏమిటో. ఫోర్డ్ కంపెనీ యజమాని నామం జపం ఎందుకు చేయాలి, భగవంతుని నామస్మరణం. ఆయనకు అర్థమైంది. ఫోర్డ్ కంపెనీ ఏం తయారు చేస్తారు, ఫోర్డ్ కంపెనీ వాళ్ళు కార్లు తయారు చేస్తారు పెద్ద పెద్ద. ఆయన టైం ఉంటుందా? ఆయనకు అర్థమైంది నామం జపం చేయడం వల్ల ఇంత శక్తి. ఆయన ప్రతిరోజు కూడా 16 మాలలు జపం చేస్తాడు. ఒక మాలలో ఎన్ని పూసలు ఉంటాయి? 106 × 18 లెక్క పెట్టండి ఎంత అవుతాయో. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఈ యొక్క నామాన్ని ఆయన 16 మాలల్లో జపం చేస్తాడంటే ఆయనకు అర్థమైంది ఈ యొక్క నామం శక్తి. ఏమిటి నామం శక్తి? ఇందాక చెప్పానే హ్యాడో. మన శరీరంలో 70% నీళ్లు ఉంటాయి. మరి నామజపం చేసినప్పుడు ఆ నీళ్ళలో కణాలకు శక్తి రాదా? ఆయనకు అర్థమైంది, మనకు అర్థం కాదు. ఇంకా విచిత్రం ఏమిటంటే ఏ దేశంలో మనం పోతే మన దగ్గర ఏమైనా ఫోటో దొరికితే భగవంతుడి ఫోటో మనం జైల్లో పెట్టే దేశం. ఏ దేశం? మన పక్కనే ఉంది. అందరు పోతుంటారు వస్తుంటారు. పెద్దగా బిల్డింగ్లు కట్టారు అక్కడ. దుబాయ్ దేశం. అక్కడ 26 ఎకరాల్లో బ్రహ్మాండంగా హిందూ దేవాలయాలు నిర్మాణం చేస్తున్నారంటే ఎవరికి అర్థమైంది మన యొక్క సంస్కృతి, మన సంప్రదాయం? చెప్పండి. 26 ఎకరాలంటే మాటలా? అంత గొప్పగా వేరే దేశాల వాళ్ళు మన యొక్క ధర్మాన్ని అర్థం చేసుకొని వాళ్ళు ఆచరణ చేస్తే మనం పక్కకు పెడుతున్నాం అన్నీ కూడా. అందుకని ఇప్పటికైనా భారతీయ సంస్కృతి శ్రేష్టమైనటువంటిది, ప్రపంచానికే ఆచరణ యోగ్యమైనటువంటిది. దీన్ని మనం శ్రద్ధగా భక్తిగా ఆచరణ చేయాలి.